హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ అందరికైతే హ్యాపీ సండే. సండే అయితే అందరూ బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే డ్యూటీకి అయితే వచ్చేసాను. ఈరోజైతే సండే లీవ్ తీసుకున్నాకున్నా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, కానీ అయితే తప్పలేదు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒక డుమ్మా కొట్టాను. ఈ నెలలో నాకు సెలవులు అయితే అన్నమాట. డుమ్మా కొడితే అమౌంట్ అయితే కట్టేది. ఆల్రెడీ మొన్న ఒక రోజు కట్ అవుతుంది. మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే వచ్చే నెల కట్టేటి ఎక్కువ ఉన్నాయి అనమాట. స్కూల్ ఫీజు కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, అవి కరెంట్ బిల్లు, అవి బండి ఈఎంఐ, అంటే పెద్ద బండి ఈఎంఐ కట్టాలి, చిట్టీలు కట్టాలి. ఇవన్నీ గుర్తొచ్చేసే ఇంటికాడ ఉండి ఏం చేద్దాం, ఎట్లా చిన్నగా అయితే నడుపుదాం అని అయితే వచ్చేసాను. నిన్నైతే ఫ్రిడ్జ్ పట్టేటప్పుడు అయితే వెనకైతే కొంచెం పట్టుకుంది. సరే అని చెప్పి ఇక నడుపుతుంటే నిన్న ఒక ఏరియా పోయాము. అన్నీ ఒక 6-7 కిలోమీటర్లు మొత్తం రోడ్ అయితే బాగాలేదు, మొత్తం గుంతలు అనమాట. ఇక అందులో నడిపేసరికి ఇంకొంచెం బాగా పెయిన్ అవుతుంది. కానీ తప్పదు. నిన్నైతే అన్నం కూడా తినలేదు. కొంచెం వాంతి వచ్చినట్టుంది కదా, హెల్త్ కూడా బాగాలేదు. అయినా అయితే వచ్చేసాను. నిన్న టాబ్లెట్లు వేసుకున్నాను నైట్, వేసుకుని అయితే వచ్చేసాను. ఇప్పుడు ఈరోజైతే లాంగ్ అయితే పడ్డాయి డెలివర్లు. చూడాలి ఎంత లేట్ అవుద్దో. తొందరగా చేద్దాం అనుకున్నా కానీ కుదరతట్లేదు ఈరోజు. ఎందుకంటే బిల్లులు బట్టి తెలిసిపోద్ది మనకి ఏరియా ఎంత లాంగ్ ఉంటాయో. ఇలా ఈరోజు అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్తామో, ఈరోజు కస్టమర్తో ఎలా ఉండిద్దో చూడాలి. నిన్నైతే కొంచెం లేటే అయింది, కస్టమర్లతో కొంచెం ఇబ్బంది అయింది. ఈరోజు చూడాలి ఎలా అయిందో, కస్టమర్లు ఎలా ఉంటారు. ఈరోజు నాకు తెలిసి అయితే లేట్గా వద్దని అనుకుంటున్నాను. అంటే సండే కదా, కస్టమర్లు అందరూ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరూ ఇంట్లో ఉండి అందరూ తొందర తీసుకుండి టైం వేస్ట్ చేయకుండా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. టైం వేస్ట్ చేస్తేనే ప్రాబ్లం. ఇక చూడాలి కస్టమర్లను బట్టి ఈరోజు ఉండేది. ఈరోజు అయితే మేము ఎక్కడెక్కడ వెళ్తాము, ఎక్కడెక్కడ డెలివరీలు ఎలా ఉంటాయి, మా పరిస్థితి ఏందైతే చెప్తాను. నాకైతే అసలు బాగా అనిపించలేదు. ఈరోజు అయితే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ చెప్తున్నా కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అన్నీ గుర్తొచ్చైతే ఇక గమ్మనైతే డ్యూటీకి వచ్చాను. ఇంట్లో ఉన్నాను, ఇక ఉండి కాసేపు పడుకున్నాను 8 గంటల దాకా. ఇక ఆయన అన్ని గుర్తొచ్చైతే ఇక లేచి అయితే వచ్చేసాను. టిఫిన్ కూడా చేయలేదు. ఇక ఇంట్లో మా మిస్సెస్ అయితే బాగాలేదు కదా పోకని కోపంతో టిఫిన్ కూడా చేయలేదు. ఇకైతే అన్నం అయితే పెట్టింది. ఇక పోకు బాగలేదు కదా, రెస్ట్ తీసుకొని ఇక రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని ప్రాబ్లమ్స్. నేనే కాదు, నాలాగే పాపం చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో మా కంపెనీలో అయితే ఒక రోజుగా రెస్ట్ అయితే ఉండదు. రెస్ట్ తీసుకోవచ్చు, ఏం కాదు, కానీ సాలరీ అయితే కట్ అయిపోద్ది. ఇక సాలరీ ఎందుకు కట్ కావటం అని చెప్పి నేనైతే వచ్చేసాను. నా బండి చూడండి లాంగ్లో అయితే లోడ్ అయితే అవుతుంది. క్లాస్లో పెట్టాను, చాలా బండ్లు అయితే వెళ్ళిపోయినాయి. ఈరోజు తొందరగా లోడ్ అని నేను కొంచెం లేట్ వచ్చాను. కొంచెం చెప్పాను కదా, అది కాక వచ్చేటప్పుడు అయితే గేట్ పడింది, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వేస్ట్ అయింది. ఇక ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక బయలుదేరుతాం లోడ్ కాగానే. ఇక ఈరోజు నా డెలివరీలు ఎట్లుంటాయి అయిందనేది అయితే మీకైతే వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే చూడండి లోడ్ అయితే ఎట్లా వేస్తున్నారు. నా బండ్లు అయితే చాలా చాలా హెవీగా పడుతుంది. అన్ని డబల్ వేసారు. ఏసీలు అయితే 3 కొట్టారు ఫ్రెండ్స్, డబల్ లోడ్ అయితే ఎంత ఫుల్ వేస్తున్నారు చూడండి. ఇక బండిలో ఫోన్ చేసుకుని అన్ని ఐటమ్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే కస్టమర్లు తెమ్మన్నారు, కంపల్సరీ అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఈ రూట్కి వెహికల్ పోయింది కదా, ఆ వెహికల్లో ఎన్ని ఫోన్ చేస్తామో, కస్టమర్లు ఎన్ని తెమ్మన్నారో అన్ని అయితే కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాము. నాకైతే బాగా ఆకలి అవుతుంది, అసలు ఏం తెలియదు నిన్న నుంచి. టిఫిన్ తిందామని వచ్చాను, అప్పటికి టైం అయితే 11 అట్లా అయిపోయింది. ఏమని అంటే ఏం లేవన్నారు, ఒక పూరి ఒకటి ఉంది, అన్నీ అయిపోయినాయి అన్నారు. సరే అని చెప్పి నేనైతే వచ్చి చేయి అయితే కడుక్కున్నాను. కడుక్కొని అయితే ఇక పూరి అయితే సరే ఏదైనా మంచిది ఏదో ఒకటి తినాలి, బాగా అయితే ఆకలి అవుతుంది. సరే ఏది ఉంటే అది ఇమ్మన్నాను. ఒక ప్లేట్ అయితే పూరి తీసుకుందామని వచ్చాను. చేయి అయితే కడుక్కొని మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళాను. అడిగాను ఫస్ట్, మళ్ళీ చేయి కడుక్కుని వెళ్ళి పూరి ఇచ్చారు. సరే ఏదో ఒకటిలో ఏది ఉంటే అది తీసుకుందామని అయితే పూరి వేసుకున్నాను. అగో చట్నీ అయితే వేస్తున్నారు. పూరి కూరను చట్నీ 2 అయితే వేసుకొని ఇవి తినైతే బయలుదేరాలి. ఇక మా వాళ్ళు అయితే వాళ్ళ రమ్మన్నాను తినమని. మేము తినేసామన్నా, మీరైతే తినేసి రండి, వెయిట్ చేస్తాము, నిన్న నుంచి ఏం తినలే కదా. వాళ్ళు చూసారు నిన్న నాతో వచ్చిన వీళ్ళు, ఏదో ఒకటి తినన్నా, తినకుండా నడవకు బాగుండదు, అసలే బాగలేదు కదా అన్నావు కదా, మార్నింగే బాగలేదు. ఇదైతే పూరి అయితే తింటున్నాను. టేస్ట్ అయితే పర్లేదు,
మరి బ్యాడ్‌గా ఏం లేదు. బానే ఉంది. కానీ పూరి రేటు మాత్రం ఎక్కువుంది. చిన్న చిన్నయేసాడు. రూ. 40 అంట. అంతకుముందు అప్పుల్లో తినేవాడిని నేనిక్కడ. అప్పుడు రూ. 30కి ప్లేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇట్లా రూ. 40 అంటే గ్యాస్ రేట్లు పెరిగినాయన్నారు. సరే అన్నాను నేను. ఏమనలేదిక. తినేసాను పూరి. ఈ పూరి అయితే దీన్నైతే డెలివరీలో అయితే స్టార్ట్ చేసుకోవాలి. డీజిల్ కూడా పోపించుకోవాలి. నిన్న డీజిల్ పోపించాను అయిపోయింది. ఇక్కడైతే కస్టమర్‌కి అయితే ఒక డెలివరీ అయితే దింపాలి. దానికోసం అయితే మనోళ్ళైతే తాళిప్పుతున్నారు. ఇక్కడైతే ఫస్ట్ డెలివరీ అయితే ఏసీ ఒకటి ఉంది. మీద ఉంది కదా వోల్టాస్‌ది. ఆ ఏసీ దింపాలి. ఆ ఏసీ దింపైతే పక్కన కనిపిస్తుంది కదా! ఆ ఇంట్లో అక్కడైతే డెలివరీ ఇవ్వాలి. ఇక్కడైతే ఆపేసాను బండి. తాళ్ళన్నీ ఇప్పుతున్నారు. ఎన్ని తాళ్ళు కట్టారంటే చానా కట్టారు చూడండి. ఒక్కటి కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా కట్టారు ప్రతిదానికి. అది డెలివరీ అయిపోయినాకైతే కస్టమర్ అయితే వెయిట్ చేపించారనమాట. ఒక గంట సేపు నుంచి వెయిట్ చేసాము. ఇక నాతో ఉన్న పర్సన్ అయితే నిద్రపోతున్నాడు బండిలో. వెనకైతే ఇద్దరు కూర్చున్నారు చూడు చెట్టు కింద. నేనైతే ఎండలో ఆపాను బండి. వాళ్ళిద్దరైతే దిగారు. ఒకతను ఆడ కూర్చుని ఒకతను సెల్ చూసుకుంటా ఉన్నారు. ఈరోజైతే చాలా ఇసుకిచ్చారు ఒక కస్టమర్ అయితే. వాడినేమన్నానంటే, మేము చెప్పిన టైంకి రా సండే కదా! మీకోసం మేము వెయిట్ చేయలేము. మేము బయటికెళ్ళాలన్నాడు. ఇక సరే అని మనం ఏం అనలేం కదా! కస్టమర్ ఎట్లంటే అట్లా వినాలని. మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడి నుంచి పోతే మళ్ళీ లాంగ్ వెళ్ళిపోతాము. మళ్ళీ ఇటు రాలేమనమాట. టైం వేస్ట్ ఎందుకని మనోడైతే పడుకున్నాడు. ఇక నేనైతే అట్లనే చూస్తూనే కూర్చున్నాను. ఆ డౌన్‌లో ఉందనమాట. బండి పోతుంది కదా స్కూటీ. ఆ డౌన్‌లో ఉంది. అక్కడ ఆపుకోవడానికి ప్లేస్ లేదని ఇక్కడే సైడ్‌కైతే నేను ఆపుకున్నాను వెహికలు. చూసాము. చాలా సేపయితే చూసాము. ఫస్ట్ ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ అన్నాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నారు. సరే అని ఆగాము. ఇక డెలివరీ అయిపోయినాక మళ్ళీ వేరే డెలివరీకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక ఫ్రిడ్జ్ అయితే దింపేసాం ఫ్రెండ్స్. ఇక ఏసీ అయితే పోయింది కదా! ఇక్కడైతే రెండో డెలివరీ అనమాట. కొంచెం గ్యాప్ వచ్చేసింది. కొంచెం కూర్చోడానికి వాళ్ళకి. ఈ ఎదురుగా కనిపిస్తున్న సెకండ్ ఫ్లోర్‌లో అయితే మనోళ్ళైతే డెలివరీ అయితే ఇవ్వడానికైతే ఎళ్లారు. అది ఇచ్చేసినాకైతే ఇవైతే యేసుకొని ఎళ్ళాము. ఇక చూడండి నాకు మిగతా తీయడానికైతే కుదరలేదు. ఇప్పుడైతే ఒక 4, 5 డెలివరీలు ఇచ్చినాక అయితే ఇది వీడియో తీస్తున్నాను. ఎందుకంటే కస్టమర్లు మా ఎమ్మటే ఉన్నారు. తీస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారని వీడియో అయితే తీయలేదు. ఇగో చూడండి రౌండ్ చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక పెద్ద ఫ్రిడ్జ్ అయితే పోయింది. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కస్టమర్ అయితే మా పక్కనే ఉన్నాడు. దానికోసం అయితే తీయలేదు. ఇప్పటికైతే టైం అయితే 4 అవుతుంది. ఇక అన్నం తినబుద్ధి అయింది. ఒక్క 2 ముద్దలైతే ఇట్లా పెట్టుకుందాం అనుకున్నా. మళ్ళీ ఎట్లనో మళ్ళీ సేమ్ నిన్నట్లాగే వాంతి వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు అయింది. అన్నం ఇట్లా పెట్టాను కదా! ఒక 2 ముద్దలు అంతే కలిపాను. ఒక 2 ముద్దలు పెట్టుకున్నాను. మళ్ళీ ఎట్లుందో అట్లా పెట్టేసాను. నాకెంతో ఏందో 2 డేస్ నుంచి అయితే అసలు బాగాలేదు. ఇది చూడండి ఒకటి 2 ముద్దలు పెట్టుకున్నాను అంతే. పెట్టుకొని అయితే మళ్ళీ అయితే టిఫిన్ బాక్స్ అయితే అట్టే పెట్టేసి వచ్చేటప్పుడైతే అక్కడ కుక్కలు కనిపిస్తే కుక్కలకైతే అన్నం అయితే పెట్టేశాను. అన్నం అయితే వేస్ట్‌గా పడేయటం ఎందుకని చెప్పేసి తినలేదు అసలు అన్నం. అసలు బాగలేదు. ఏంటి అన్నం ఖాళీగా ఉన్నది కొంచెం తిన్నాను. ఇక వేరే డెలివరీ కొంచెం లాంగ్ ఉంటే ఇక వెళ్తూనే ఉన్నాము. ఆ డెలివరీ ఇచ్చినాకైతే ఈ డెలివరీకైతే మినిమమ్ ఒక 10 కిలోమీటర్లు అయితే లాంగ్ ఉంది. చూడండి ఎంత లాంగ్ ఉందో. ఇవాళ సండే కదా! ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇప్పుడైతే సాయంత్రం 6 అవుతుంది. ఈ డెలివరీ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకొక 3 డెలివరీలున్నాయి. అవి ఇచ్చుకొనైతే ఎక్కడైనా ఆగి టీ అన్నా తాగాలి. తల బాగా నొస్తుంది. ఇక డెలివరీలన్నీ ఇచ్చేసాము. ఇచ్చేసైతే నాకసలు చాయ్ తాగబుద్ధి అయింది. వెహికల్ అయితే ఆపేసాను సైడ్‌కి. ఇంక మా వాళ్ళు కూడా నేను చాయ్ తాగుతాంటే నాతో పాటు నేను కూడా తాగుతానన్నారు వాళ్ళు. సరే రమ్మని అయితే చెప్పాను. టీ అయితే తాగాలి. కానీ ఈరోజైతే ఎంత తొందరగా అనుకున్నానో అంత లేట్ అయిందనమాట. నేనైతే టీ తాగేసాను. టీ తాగేసి అయితే బండి కాడికైతే వచ్చున్నాను. ఎందుకంటే బండిలో మళ్ళీ సామాను ఉంది కదా ఓల్డ్‌యి. మళ్ళా ఎవరైనా తీస్తే ప్రాబ్లమ్ అయిద్దని చెప్పి, సరే మీ ఇష్టమైనది తిని రండి అని చెప్పేసాను నేను. ఒక టీ అయితే తాగి వచ్చేసేసాను.
ఇక నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చైతే ఇక బయలుదేరాలి ఇక ఇక్కడ నుంచి. ఇక గోదాంకి వెళ్ళేసి బండిలో ఉన్న ఓళ్ళు అయితే అవన్నీ దింపేసేయాలి. దింపేసి నేను ఇంటికి వెళ్ళాలి. ఇక ప్రజెంట్ బయలుదేరాము. ఇక గోదాంకి అయితే వచ్చేసాను. చూడండి టైం అయితే ఇప్పుడు 9 అయిపోయింది. చాలా లేట్ అయిందనమాట. ఊళ్ళో అయితే దింపేసాను. బండి రీడింగ్ అయితే చెప్పేశాను. ఇక అందరూ వెళ్ళిపోయారు చూడండి. బళ్ళు అన్ని పెట్టి వెళ్ళిపోయారు. ఇక నేనైతే బయలుదేరాలి. ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అయితే సండే అట్లా కలిసిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారి హ్యాపీ సండే. నా సండే మాత్రం ఇలా గడిచిపోయింది. ఇక తాళం చూపిస్తున్నాను. ఇప్పుడు తాళం పెడుతున్నాను. అంటే 2 వీలర్ బైక్ది. ఈ తాళం తీసుకొని బండి పెట్టేసి నేనైతే బయలుదేరుతున్నాను. మరొకసారి మీ అందరికి హ్యాపీ సండే. గుడ్ నైట్ ఫ్రెండ్స్.